హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్. ఇవాళ స్ప్రౌట్స్, హై ప్రోటీన్ ఉన్న స్ప్రౌట్స్, హెల్తీగా మనం స్ప్రౌట్స్ని ఎలా యూస్ చేయాలి అనేది నేర్పించబోతున్నానండి. ఈ స్ప్రౌట్స్ కోసం చూసారా, ఈ స్ప్రౌట్స్ అంటే పెసలు తీసుకొని వాటి మొలకలు వచ్చేలాగా నానపెట్టుకున్నానండి. దీనికి రెసిపీని తయారు చేయడానికి మనకి కావాల్సిన ఐటమ్స్: టమాటో చిన్నగా ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయలు, ఫ్రెష్ కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇంకా నిమ్మకాయలు. ఇగోండి చూడండి స్ప్రౌట్స్ని. వీటిని చక్కగా పెసల్ని నీట్గా కడుక్కొని వాటిలోని ఉన్న వాటర్ని తీసేసి ఒక క్లాత్లోని చక్కగా కట్టేసుకొని ఒక నైట్ అంతా ఒక బాక్స్లో పెట్టుకున్నానండి. ఈ విధంగా మొలకలు వచ్చాయి చక్కగా, చూసారా హెల్తీగా. వీటిని తయారు చేయడానికి ఇంక ప్రాసెస్లోకి వెళ్దామండి. ఒక బాండీ పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీద దానిలోనికి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇక పోపు వేసుకుందామండి. పోపుకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి అన్నీ వేసుకుందామండి. ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. పోపు అనేది బాగా ఫ్రై అయితేనే టేస్ట్గా ఉంటుందండి. ఆయిల్ బాగా వేడయ్యాక ఎప్పుడైనా పోపు అనేది వేయండి. అప్పుడే పోపు కూడా బాగా ఫ్రై అవుతుందండి. పోపుని ఎప్పుడైనా బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుందాం. నేను ఏ ఐటమ్స్లోనైనా కరివేపాకు అనేది చాలా ఎక్కువగా యూస్ చేస్తానండి, ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది. నెక్స్ట్ వేసుకుందాం ఆనియన్స్. చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని యాడ్ చేసుకున్నానండి. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకుందాం. చక్కగా కలుపుకుందామండి ఉల్లిపాయల్ని. ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు ఇంకా ఇందులోనికి చిన్నగా తరిగి పెట్టుకున్న మన టమాటోని మిక్స్ చేసుకుందామండి. టమాటోని యాడ్ చేసాం కదండి. ఇప్పుడు వీటిని కూడా ఈ ఆనియన్స్తో సహా పోపులోని చక్కగా మిక్స్ చేసుకుందాం. అన్ని ఐటమ్స్ బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన దాకా చక్కగా మిక్స్ చేసుకుందాం. స్ప్రౌట్స్ అన్నది చాలా హెల్తీ ఫుడ్ అండి. పెద్దవారికి మెయిన్ ఇది చాలా చాలా మంచి ఫుడ్ అండి. ఇందులోనికి కొంచెం పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం అండి. చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు. హై ప్రోటీన్ ఫుడ్ అండి స్ప్రౌట్స్. ఇంకొక టిప్ ఏంటంటే స్ప్రౌట్స్ అనేది వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి స్ప్రౌట్స్ తింటే తొందరగా వెయిట్ లాస్ అవుతారండి. లేదంటే నైట్ టైం డిన్నర్ తినడం మానేసి డిన్నర్లో టిఫిన్కి బదులు స్ప్రౌట్స్ మాత్రం తీసుకోవడం ఒకసారి ట్రై చేసి చూడండి. అలా అయినా కూడా హెల్త్కి చాలా బెనిఫిట్ అవుతుంది. నేను సాల్ట్ యాడ్ చేశానండి. సాల్ట్ అనేది యాడ్ చేయటం వల్ల ఆనియన్స్ ఇంకా టమాటో అనేది తొందరగా కుక్ అవుతుందండి. ఇది ఒక టిప్. సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ అండ్ టమాటో అనేది తొందరగా కుక్ అవుతుందండి. నేను ఈ స్ప్రౌట్స్ టేస్ట్ అనేది ఒరిజినల్గా ఉండాలంటే ఇందులో ఇంకా గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ యూస్ చేస్తానండి. చిల్లీ పౌడర్ మాత్రం యూస్ చేయను. మీ ఇష్టం అండి. చిల్లీ పౌడర్ అనేది ఆప్షనల్, మీరు యూస్ చేయాలంటే చేసుకోండి. నేనైతే మాత్రం ఈ చిల్లీ పౌడర్ని యాడ్ చేయను. చాట్ మసాలా కూడా కావాలంటే యాడ్ చేసుకోండి. ఇంకా ఇందులోని మన స్ప్రౌట్స్ని యాడ్ చేసుకుంటున్నాం. స్ప్రౌట్స్ యాడ్ చేయగానే చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మొత్తం స్ప్రౌట్స్ అన్నీ వేసుకొని మొత్తం అంతా
చక్కగా మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకున్నాం కదండి. అంతేనండి, మన హెల్దీ హై రిచ్ ప్రోటీన్ స్ప్రౌట్స్ రెసిపీ రెడీ అయిపోయిందండి. ఇదిగోండి మన మొలకెత్తిన పెసలు. ఎంత బాగుందో చూడండి. చూడటానికి అంతే రిచ్ ప్రోటీన్ హై ఫుడ్ అండి ఇది. తినటానికి కూడా అంతే టేస్టీగా ఉంటుందండి. చూడటానికి ఎంత బాగుందో తినటానికి కూడా అంతే బాగుంటుందండి. దీన్ని అలాగే సలాడ్లా తినచ్చు, లేదంటే రోటీతో తినటానికి, చపాతీతో తినటానికి కూడా బాగుంటుందండి. ఇందులో పెరుగు మిక్స్ చేసుకొని కూడా తినొచ్చండి. పెరుగు మిక్స్ చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులో కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా టమాటో, నిమ్మకాయని కలుపుకొని చూస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. వేరే లెవెల్లో ఉంటుందండి. ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.